పెద్ది మూవీ ఎలా ఉంది అంటే ఇంక మాటల్లో చెప్పలేము, మాటల్లో చెప్పేది కాదండి. పెద్ది మూవీ తెలుగు ఇండస్ట్రీని ఈరోజు ఒక పైకి లేపేసిందండి. చెప్తున్నా కదా, దురంధర్ మూవీ బాలీవుడ్ని లేపింది అంటున్నాం కదా, దాన్ని మించి పెద్ద మూవీ ఈరోజు నిజంగా చెప్తున్నా నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ పెద్ది. నేను చెప్తున్నా డెఫినెట్గా 100% నేషనల్ అవార్డు వస్తుంది, రావాలి. ఎందుకంటే అసలు బుచ్చిబాబు గారు మైండ్ బ్లోయింగ్ చెప్పారు, నిజంగా ఇస్తున్నారండి మూవీ. నేను ఒకటి చెప్తున్నా, ఆ రోజు నేను చిన్నగా ఉన్నప్పుడు మాతృదేవ భవ సినిమా చూసినప్పుడు ఖర్చీఫులు పంచిపెట్టారు థియేటర్స్ దగ్గర. అప్పుడు రాధిక థియేటర్ ఒకటే ఉండే. ఇప్పుడు పెద్ద మూవీకి ఖర్చీఫులు పంచిపెట్టండి బుచ్చిబాబు గారు, ప్లీజ్. నా రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే నేను 50 minutes 1 hour ఆల్మోస్ట్ 1 hour ఏడ్చాను, కానీ లాస్ట్ 30 minutes అయితే నాకు ఇంకా ఆగలేదు. నా మొహం చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత ఏడ్చానంటే. మూవీ నిజంగా బుచ్చిబాబు గారు మీ డైరెక్షన్, మ్యూజిక్, ఏఆర్ రెహమాన్ తీసుకున్నందుకు కూడా చాలా నెగిటివ్ వచ్చాయి, కానీ ఏఆర్ రెహమాన్ కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. జాహ్నవి కపూర్, ఎవ్వరు అసలు జగపతి బాబు, ఇంకా చెప్పాలంటే ఓవరాల్గా రామ్ చరణ్ గారికి నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు మీ యాక్టింగ్ నేను ఫిదా అయిపోయాను. ఆల్రెడీ మీరు చిరంజీవిని చెప్తున్నాను కదా, మెగాస్టార్ చిరంజీవి తనయుడు అనిపించుకున్నాడు. పుత్రుడు జన్మించగానే కాదు, వాడు అదే మనం పుట్టి పెద్దగా అయ్యి వాడు ఒక ప్రయోజకుడు అయితేనే దానికి అర్థం అంటారు. అది ప్రూవ్ చేశారు. ఈ పెద్ద మూవీకి అయితే లిటరల్లీ నెగిటివ్ పేటీఎం బ్యాచ్కి చెప్తున్నా, నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే పేటీఎం బ్యాచ్కి చెప్తున్నా, ఈ మూవీ చూడండి, మీకే అర్థమవుతుంది. 2 రాష్ట్రాల మధ్య ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్యలో చిచ్చు రేపుతున్నారు. ఈ మూవీ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ మూవీ చూస్తే పక్కా అర్థమవుతుంది. జగపతి బాబు కూడా లాస్ట్ చనిపోయే ముందు చెప్పింది ఒకటే ఒక మాట, రెండు ఊర్ల మధ్యలో జరుగుతున్న గొడవలకి మనం అది స్టాండ్ తీసుకోవాలి అని చెప్పి చనిపోయాడు. అసలు లిటరల్లీ స్టోరీ చెప్తే బాగోదు, మూవీ చూస్తే అప్పుడు కనీసం జనాల్లో కొంచెం బుద్ధి వస్తుంది. ఎందుకంటే 2 రోజుల కింద ఎంత ఇష్యూ జరిగిందో చూశారు. అది పోవాలి అంటే మూవీ చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి, యువత మొత్తం